హాయ్ హలో నమస్తే వెల్కమ్. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం చూసుకుంటే బిగ్ బాస్ 9లో చాలా మందిని సెలబ్రిటీలను తీసుకోవడం జరిగింది. అలాగే అగ్ని పరీక్ష స్టార్ట్ చేసి అందులో కొందరిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. ఓన్లీ 6 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేశారు. చాలా మందిని ఏంటి అంటే ఈ అగ్ని పరీక్షలో కూడా టాస్క్లు ఆడకుండా చాలా మందిని రిజెక్ట్ చేయడం జరిగింది. సో రిజెక్ట్ చేసిన పర్సన్స్లో ఒక పర్సన్ మనతో పాటు ఉన్నారు. వారెవరు కాదు, సిద్దిపేట మోడల్. మనందరికీ తెలిసిందే సిద్దిపేట అంటే మనకు గుర్తుకొచ్చేది సిద్దిపేట మోడలే. మరి ప్రస్తుతం సిద్దిపేట మోడల్ ఉన్నారు. మరి ఎందుకు రిజెక్ట్ చేశారు, రీజన్స్ ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సిద్దిపేట మోడల్. హాయ్ మేడం, బాగున్నారా మేడం? బాగున్నాను. ఎలా ఉన్నావు? బాగున్నా మేడం. బాగున్నా. సూపరా? సూపర్ మేడం. అంటే బాధ లేదా? బాధ అంటే రిజెక్ట్ అయినందుకైతే చాలా బాధపడ్డా మేడం. ఎందుకంటే అది నా ప్యాషన్ ఉండే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. ఇంకా సీజన్ 7లో ట్రై చేస్తే గెట్ అవుట్ అన్నారు. గేట్ ముందు లోపలికి అనుమతించలే. ఇంకా సీజన్ 8లో ట్రై చేద్దాం అనుకుంటే అది ఇంకా అవ్వలేదు. 9లో మాత్రం వాళ్ళు ఒకటి నోటిఫికేషన్ ఇచ్చారు, 3 మినిట్స్ వీడియో పెట్టండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కామనర్స్ అని పెడితే ఫస్ట్ రౌండ్ జూమ్ కాల్ చేసిరు మేడం, కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సెకండ్ రౌండ్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ పిలిచారు మేడం. ఒక టాపిక్ ఇచ్చారు, మాట్లాడినా మేడం. నెక్స్ట్ థర్డ్ రౌండ్ అగ్ని పరీక్షలో టాప్ 44లో రిజెక్ట్ అయినా మేడం. నెక్స్ట్ రౌండ్ 15 మెంబర్స్లో లేను. సో ఎందుకు రిజెక్ట్ అయ్యావు? రీజన్ ఏంటి? రీజన్ అంటే నాకు టు బి హానెస్ట్ అన్ఫేరే అనిపించింది మేడం. ఎందుకంటే వాళ్ళు ఒక టాస్క్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఇంకా స్టేజ్ ఎక్కగానే శ్రీముఖి గారు సిద్దిపేటలో అంటారా బాబు డైలాగ్ చెప్పింది. ఇంకా అభిజిత్ ఏమో ఇప్పుడే జనాలు నీతో ఫోటోలు దిగుతారు, హౌస్లోకి వచ్చి బయటకు వెళ్తే మాతో దిగే వాళ్ళు కూడా నీతో దిగుతారు ఫోటోలు అన్నాడు. డైలాగ్ వేసాడా? నవదీప్ గారు అన్నారు మేడం, కామన్ మ్యాన్లు అని చెప్పి సెలబ్రిటీలను పిలుస్తున్నారు ఏంటి అని. ఇంకా అప్పుడు నాకు అనిపించింది, ఇక వీళ్ళకు నా పైన జెలస్ ఉంది, ఇంకా నా ఫేమ్ రెట్టింపు అవుతుంది అందులోకి వెళ్తే అని. నా వాళ్ళు రీజన్ అన్ఫేరే ఉంది, అంత ట్రాన్స్పరెంట్ అనిపించలేదు. ఇంకా రిజెక్ట్ చేసి అభిజిత్ ఈ డైలాగ్ వేసాడా? సిద్దిపేట వాళ్ళు అంటారు. అంటే నువ్వు సెలబ్రిటీవి కదా, సో మేబీ నిన్ను తీసుకున్న తర్వాత బయట మాతోని దిగే ఫోటోలు నీతో దిగుతారని అది కట్ చేసారు అందులో. అది అంటే అన్నాడా? డైలాగ్ అన్నాడా? అన్నాడు కానీ బయటికి వెయ్యలేదు. వేయలే. అది కొంచెం 10 మినిట్స్ దాకుంటే 10 మినిట్స్ మొత్తం వేయలే మేడం, ఉన్నది 10 మినిట్సే. కాకపోతే అందులో వాళ్ళు కొంచెం చేసి 2 మినిట్స్ ఏమో పెట్టారు. ఓకే, అభిజిత్ ఆ డైలాగ్ వేసాడు. ఎందుకు అని అంటే నువ్వు మాతో దిగే ఫొటోస్ నీతో దిగుతారు, నువ్వు ఫేమస్ అని అన్నారు. సో బిందు మాధవ్ గారు ఏమన్నారు? మేడం అసలు ఏం మాట్లాడలేదు నాతో, ఏం మాట్లాడలేదు, డైరెక్ట్ ఒకటి ఇచ్చేసింది. రిజెక్షన్ అప్పుడు మాత్రం మా వాయిస్ వినిపించింది. ఒకటి ఏంటంటే అభిజిత్ గారు రెడ్ ఇచ్చింది కదా, నువ్వు ఇది ప్లాట్ఫామ్ సెట్ కావు, నాకు అనిపిస్తుంది నువ్వు ఇది కరెక్ట్ కాదని అన్న తర్వాత బిందు మేడం ఒకటే అన్నది వాయిస్, నాది సేమ్ ఒపీనియన్ అని రెడ్ లేపింది. ఇంకా వాళ్ళు అన్ఫేర్ అనిపించింది, ముగ్గురు రెడ్లు లేపడము. అసలు టాస్క్ ఇవ్వలే, ఏదైనా ఒకటి బేస్ చేసుకొని చెప్తే ఓకే అది చేయలేడు అన్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళు రిజెక్షన్ అనేది అసలు ముగ్గురు జడ్జిలు సార్ వరెస్ట్ జడ్జిమెంట్ మేడం. వరస్ట్ జడ్జిమెంట్. సో ముగ్గురు కరెక్ట్ కాదంటవా అగ్ని పరీక్షలో జడ్జెస్గా ఉండడం? ముగ్గురు కరెక్ట్ కాదనే చెప్తాం మేడం. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మామూలు ఇన్స్టాగ్రామ్లో కూడా వేరే వాళ్ళు నాకు సపోర్ట్గా రీల్స్ చేసి పెడుతున్నారు మేడం. కామెంట్లు కూడా నాకే సపోర్ట్గా పెడుతున్నారు. ఏంటంటే సిద్దిపేట మోడల్ కామనర్ ఒక గరీబని తీసుకుంటామని చెప్పి మీరు కామనర్స్ కాకుండా అందంగా ఉండి కొంచెం మంచిగా చూడండి, మంచిగా ఉన్న వాళ్ళు, ఇట్లా ప్రాపర్టీ ఉన్న వాళ్ళని ఇట్లా వేరే వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తుర్రు. వాళ్ళు చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి కాబట్టి ఇవి కరెక్ట్ కాదని కామెంట్లు అన్నీ వాళ్ళనే తిడుతుర్రు. ఓకే. సో మరి శ్రీముఖి ఒక డైలాగ్ మీరు రాగానే సిద్దిపేట మోడల్ అని అన్నది. అవును. సో ఆ డైలాగ్తో మీరు ఫేమస్ అయ్యారు. అవును. సో ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా? మమ్మల్ని తక్కువ చేస్తున్నారా అవి సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. ఓకే, ఈ డైలాగ్తో ఫేమస్ అయ్యారు. సో మీరు లైఫ్లో ఈ ఒక వీడియో పెట్టాలి, నేను ఫేమస్ అవుతా అని అనుకున్నారా, లేకపోతే నార్మల్గా ఈ డైలాగ్ వేశారా మీరు? ఫేమస్ అవ్వాలని నాకు ఉండే మేడం. అంటే యాక్చువల్గా రీల్స్ ముఖ్య ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కమర్షియల్ వచ్చే సందర్శకులు నాతో ఏం చెప్పారంటే, ఇది అసలు ఇంత అందమైన టూరిజం పర్యాటక ప్రాంతం ఉందనేది మాకు తెలియదు, ఎవరు చెప్తే కానీ తెలుస్తలేదు మాకు అని. అంటే నా మైండ్లో అనిపించింది ఎట్లాగో నేను కామెడీ చేయగలను, ఇంకా మంచిగా ఎంటర్టైన్మెంట్ రీల్స్ చేయగలను, ఇది ప్రమోట్ చేద్దాం నాకున్న కామెడీ యాంగిల్తో అని స్టార్ట్ చేసిన మేడం. ఇంకా అది ముందు నుంచి కూడా నాకు కూడా చాలామందికి తెలియాలి, వీడియో చేయాలి అని ఒక అందరి అటెన్షన్ గ్రాబ్ చేయాలి అని ఒక ప్యాషన్ ఉండేది. ఓకే, ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే అంతకుముందు సిద్దిపేట మోడల్, సో నీ పేరు వెంకటేష్, ఓకేనా? వెంకటేష్ నుంచి సిద్దిపేట మోడల్కి పేరు వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతున్నా? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా?
ఇప్పుడే బాగుంది మేడం. కాకపోతే ప్రతిదానికి ప్రోస్, కాన్స్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఎలాగుంటాయి. ఓకే. వెంకటేష్ ఉన్న పేరున్నప్పుడు నీకు అడ్వాంటేజ్ ఏం జరిగింది? డిసడ్వాంటేజ్ ఏం జరిగింది? అప్పుడు కమర్షియల్ జాబ్ అమ్మగారు, నాన్నగారు గూడా అదే అంటారు. "నువ్వు మోడల్ అవ్వడమేమో గానీ అవ్వడమేమో గానీ నీ జాబ్ పోయింది. నోట్లో మన్ను పడ్డది. స్కూల్‌లలో గూడా నీకు జాబ్ ఇస్తలేరు. ఇదేందిరా మోడల్‌తోని తలకాయ నొప్పైతుంది. కడుపులోకి వస్తలేదు, ఏమొస్తలేదు. ఏమన్నా డబ్బులు సంపాదిస్తున్నావా? ఏం ఏం సంపాదిస్తుండు నీ కొడుకంటే మాకు చెప్పుకోవడానికి బాధగుంది" అని అంటారు. హ్మ్. కాకపోతే ఇంకో విషయం ఏందంటే సిద్దిపేట మోడల్‌గా అభిమానము, సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఆప్యాయత, అనురాగం అట్లా ఎంతోమంది ఆదరిస్తారు. దట్ వన్ మేక్స్ మీ హ్యాపీ. ఎస్పెషల్లీ ఇంపార్టెంట్‌లీ నాకు మెయిన్ హ్యాపీనెస్ అంటే కొమ్మటి చెరువు దగ్గర పనిచేసేటప్పుడు కొందరు సందర్శకులు చెప్పేవాళ్ళు, "నేను కొమ్మటి చెరువు చూడడానికి రావట్లేదు. చాలా సార్లు చూడ్డానికొచ్చాము. కానీ కేవలం నీతో ఫోటోలు దిగడానికే వచ్చాము. అండ్ నీ రీల్స్ చాలా బాగున్నాయి. మా చిన్నారులు సైతం, చిన్న పిల్లలు సైతం మా ఫ్యామిలీలో ఎంజాయ్ చేస్తుర్రు. వి మేము వి ఆల్ ఆర్ ఎంజాయింగ్ యువర్ వీడియోస్" అని చెప్తూ భుజం తట్టి నాతో ఫోటోలు దిగేవాళ్ళు. ఓకే. దిగేవాళ్ళు. సో, ఇంతకుముందు మీరన్నట్టు ఏంటనంటే, ఆప్యాయత, అనురాగం అందరిలో కలిగింది నా పైన అని అన్నారు. సో, ఆప్యాయత, అనురాగం ఉంటేనే సరిపోదు కదా! సో, మీ అమ్మ, నాన్న అన్నట్టు అంటే కడుపు కోసం తినడానికైనా గూడా అమౌంట్ గావాలి ఫైనాన్షియల్‌గా. సో, దానికోసం మీరేం జేస్తున్నారు ప్రెజెంట్? ప్రెజెంట్ అంటే కొమ్మటి చెరువు దగ్గర జాబ్‌లకే తీసేయగానే క వెంటనే ర్యాపిడో స్టార్ట్ చేసినా మేడం. అయితే ర్యాపిడోగా ఫస్ట్ హైదరాబాద్‌లో చేసిన. ఇంకా అన్నపూర్ణ స్టూడియో చుట్టే. ఎందుకంటే నాకు నా మైండ్, హృదయం దాని చుట్టే తిరుగుతది. ఏదో సాంగ్ ఉంటది చూడు, హృదయం ఎక్కడుందంటే. ఎందుకంటే బిగ్ బాస్‌లోకి వెళ్ళాలి. ఏదో ఒక రోజు అచీవ్ చేయాలి. అందులోకెళ్తే ఫేమ్ రెట్టింపు, నాకున్న ఫేమ్ రెట్టింపు అయితది. అంతేకాకుండా డబ్బులు కూడా వస్తాయి అని ఒక ఆలోచన ఉండేది. ఇంకా తర్వాత అక్కడ ఇది ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ అంతా గెట్ అవుట్ అంటారు కాబట్టి ఇదంతా మళ్ళీ కష్టంగా ఉంది అని మళ్ళీ తర్వాత సిద్దిపేట టౌన్ మార్చిన, సిటీ మార్చినాం మేడం. సిద్దిపేటలో కూడా ర్యాపిడో ఉందని తర్వాత తెలిసింది. ఇంకా చాలామందికి తెలియదు. యాక్చువల్లీ సిద్దిపేటలో కూడా ర్యాపిడో చేసినాం. ఓకే. సో, ఇంతకుముందు ఒక పాటన్నారు. 'హృదయం ఎక్కడుంది సో అన్నపూర్ణ స్టూడియో పైన తిరుగుతుంది' అని అన్నారు. అవును. ఒకసారి ఆ పాట పాడతావా? హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, బిగ్ బాస్‌లోకి వెళ్ళాలని అన్నపూర్ణ స్టూడియో చుట్టే తిరుగుతున్నది, అందమైన అబద్ధం ఆడుతున్న మనసే. ఇంకో పాట పాడతా. మీరు చెప్పకముందే పాడతా. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది, ఏదమ్మా మరుమల్లి తోరణాలు కడతావా, పూల పొదరిల్లే రారమ్మన్నది, పగలు రాత్రి అని తేడా లేనే లేదు, పసిపాప నవ్వుల్ని చూడని. ఇంకోటి కూడా మేడం. హ్మ్. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. ఓకే. ఇది మీ గురించి పాడిన. ఇది నా గురించి వరా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో, మరి ఇప్పుడు 'బిగ్ బాస్' చుట్టూ ఇంతకుముందు ఎప్పుడైతే నీకు సిద్దిపేటలో వద్దన్నారు, ఎందుకు వద్దన్నారు? ఒక రీజన్ చెప్పు నాకు. అక్కడ నుంచి టికెట్ కౌంటర్ దగ్గర కూర్చునేవాడివి నువ్వు. సో, అప్పుడు ఎందుకు నిన్ను గెట్ ఔట్ అన్నారు? అంటే ఇక అందరు నాతో ఫోటోలు దిగుతుర్రు కదా మేడం. ఇంకా దిగితే అందరొచ్చేసి వాళ్ళకి సిబ్బందికి నా వల్ల ఇబ్బందయింది మేడం. అంటే ఇప్పుడు నీ కోసం వస్తున్నారు అనంటే పర్యాటకం అక్కడ కూడా చూడడానికే వస్తున్నారు. సో, అవును. అక్కడ టికెట్స్ కూడా తీసుకుంటారు. వాళ్ళకి బెనిఫిటే గదా! లాస్ కాదు గదా! ఎందుకు తీసేసారు నిన్ను? అదే నేను ఇదే అడిగినా మేడం. నా వల్ల ప్రమోట్ అయితుంది. బాగానే ఉంది. మీకు మంచి బిజినెస్ అవుతదా అంటే, ఏమన్నా ఉంటే నీ ఇంటికాడ చేసుకో గానీ, మాకు అవన్నీ ఏమి అవసరం లేదు. నువ్వు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఓకే. మరి సిద్దిపేట అక్కడ ఒక ప్లేస్ ఉంది. హైలైట్ అయింది కేవలం నీ వల్లే. అవును మేడం. మరి నువ్వు వాళ్ళని అడగలేదా? అడిగినా మేడం. మంచి హైలైట్ అయితుంది. ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నా. చాలా విజిటర్స్ వస్తుర్రు. మంచి బిజినెస్ అవుతుందంటే, మాకు వి డోంట్ వాంట్ ఆల్ దిస్, ఇలాంటివి మాకేం వద్దని డైరెక్ట్ దే టర్మినేటెడ్ మీ ఫ్రమ్ ద జాబ్ వితౌట్ ఎనీ రీజన్. ఓకే. ఆ తర్వాత ర్యాపిడో చేసావా? అవును మేడం. సో, ర్యాపిడో చేసినప్పుడు నువ్వు ఎంత సంపాదించేవాడివి? జూబ్లీ హిల్స్‌లో చేస్తే హైదరాబాద్‌లో డైలీ ఒక 1000 వరకండి. ఇంకా తర్వాత సిద్దిపేటలో మాత్రం 300, 400. 300, 400 ఓకే. సరిపోతాయా అవి మీకు? సరిపోవు మేడం. అసలే సరిపోవు. ఇప్పుడు ఫ్యామిలీ అమ్మ, నాన్న నువ్వే చూసుకోవాలి. నువ్వు అవును మేడం. అక్కడ ఓన్ హౌసా? రెంట్ హౌసా? ఓన్ హౌసే గానీ చిన్న రేకులిల్లు. వర్షానికి స్విమ్మింగ్ పూల్ అయితుంది. అవునా? మరి అమ్మ, నాన్న అంతగా ఉన్నప్పుడు నువ్వు కష్టపడాల్సింది కదా! 300, 400 తోటి ఏం సరిపోతుంది? అవును. కష్టపడి ప్రయోజకుడినై ఇల్లు కట్టి పెళ్లి చేసుకోమంటారు అమ్మ నాన్నలు గూడా.
సిద్దిపేట మోడల్ మీ అమ్మకి ఎవరు కోడలని నన్ను కూడా అడుగుతారు. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చెప్పవా? బ్యాక్‌గ్రౌండ్ అంటే నాన్నగారు పెళ్ళిళ్ళలో వంటలు చేస్తారు. అమ్మగారు ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు. ఇద్దరు కూడా ఇప్పుడు ఓల్డ్ ఏజ్డ్ అయిండ్రు. పనేం చేస్తలేరు. ఇంకా అక్క, చెల్లె చెరొక బాబు మేడం. ఇంకా నేను ఒక్కడిని. ఓకే. ఇప్పుడు అమ్మా, నాన్న ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళకి తినడానికైనా గూడా ఎవరు పెడుతున్నారు? వాళ్ళిప్పుడు ఏం చేస్తలేరా? చేస్తలేరు మేడం. మరి తినడానికి ఎవరు పెడుతున్నారు? అంటే మాది ఒక పొలం కొంచెం ఉంది మేడం. అర్ధ ఎకరం. ఇగ అందులోనే స్వగ్రామంలో ఉంటూ కొంచెం పొలం చూసుకుంటారు మేడం. ఇంక అదే కొంచెం హెల్ప్ అయితుంది. ఓకే. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు మీ పేరెంట్స్‌కి? నేను యాక్చువల్‌గా కలెక్టర్ అవుదామని నాకు స్కూలింగ్ అప్పటి నుంచి ఒక ప్యాషన్ ఉండే. ఏం చదువుకున్నావు? పీజీ ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది. ఇంకా యూపీఎస్సీకి కూడా 1 ఇయర్ అట్లా కూర్చున్నా కన్సి మరెందుకు స్టాప్ చేసావు? ఇంకా ఆర్థిక ఇద్దరు సిస్టర్స్ మ్యారేజ్ అయ్యేసరికి అప్పుడయ్యేసరికి ఇగ నాన్నగారు జాబ్ చేశారు కొమర్షియల్ దగ్గర. చూసాక ఏమన్నానంటే ఏదో ఒక పని చేయరా ఇప్పుడు ఇంట్లోకి నువ్వు హెల్ప్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా అది కూర్చొని చదవాలంటే కూడా మాకంత స్తోమత లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చదవాలంటే దానికి డబ్బులు కావాలి. ఇంకా అది ఉంటది. నువ్వే పని చేయరా అంటే అక్కడ నెలకు 15,000కి పని చేయడం స్టార్ట్ చేసిన. చదువు అక్కడే ఆపేయడం జరిగింది మేడం. ఎందుకంటే ఇంట్లోకి హెల్ప్‌ఫుల్‌గా ఉండాలని. ఇంకా వీడియోలు చేస్తూ చేస్తూ క్రమంగా సో, సిద్దిపేట అప్పుడు నువ్వు అక్కడ పని చేసుకుంటే ఇంట్లో చూసుకునేవాడివి. మరి ఇప్పుడు ఏం చేయకుండా ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ వల్ల ఏమన్నా అమౌంట్ వస్తుందా మీకు? ఏం లేదు మేడం. కాకపోతే ప్రమోషన్స్ వస్తున్నాయి. ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి? మంత్లీ 10,000 కంటే ఎక్కువ రావు మేడం. తూతు 10,000 సరిపోతాయా? సరిపోవు మేడం. ఓకే. నెక్స్ట్ ఆల్టర్‌నేట్‌గా ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడైతే ఏం లేదు మేడం. స్కూళ్ళల్లో కూడా కొన్ని స్కూళ్ళల్లో జాబ్‌లు ట్రై చేద్దాం అనుకుంటే పిల్లలు మంచిగా డెమో ఇచ్చినా అంతా అయిపోయింది. తర్వాత మేనేజ్‌మెంట్ అన్నారు పిల్లలు ఇంటికెళ్ళినాక మోడల్ వచ్చిండు అని డాన్స్ చేస్తారు. ఇన్‌ఫ్లూయెన్స్ అయితారు. నీకైతే స్కిల్స్ ఉన్నాయి. యూ ఆర్ గుడ్ ఎట్ టీచింగ్ అండ్ డెమో బాగా ఇచ్చినావు. రిటన్ టెస్ట్ బాగా రాసినావు. అంతా ఓకే గానీ వి డోంట్ వాంట్ టు టేక్ యూ ఎందుకంటే యూ ఆర్ ఇన్‌ఫ్లూయెన్సర్ అని చెప్పారు మేడం. ఓకే. సో, ఎందుకు వాళ్ళతోని కూడా వీడియోస్ చేస్తావని నిన్నొద్దన్నారా? ఆ పిల్లలు ప్రభావితం అవుతారంట మేడం. ఇంటికెళ్ళి మోడల్ వచ్చిండు మా స్కూల్‌కి సిద్దిపేట మోడల్ వచ్చిండు అని డాన్స్ చేస్తారట. చదవడం బదులు డాన్స్ చేస్తారంట. వాళ్ళ ఓకే. టెన్షన్ అంత. సో, మరి ఈ అగ్ని పరీక్షలో 'బిగ్ బాస్‌లో' ఛాన్స్ నీకెట్లా వచ్చింది? అగ్ని పరీక్షలో యాక్చువల్‌గా ఏమైందంటే మన పల్లవి ప్రశాంత్‌ను రిఫర్ చేసిన అన్న నాజీమ్ అన్న ఉంటాడు. ప్రశాంత్‌ని కూడా రిఫర్ చేసింది తనే. ప్రశాంత్ హౌస్‌లో ఉన్నప్పుడు బట్టలు చూసుకోవడం ఇవన్నీ కూడా చూసుకుండు. ఇంకా సీజన్ 8లో నేను తనకు చాలా కాల్స్ చేసిన. ఇంకా అన్న కొంచెం అప్పుడు చేయలే. ఆన్సర్ చేయలే. రెస్పాండ్ అవ్వలే. తర్వాత వచ్చేసి 9లో రిఫర్ చేసిండు. నాతో పాటు ఇంకిద్దరిని చేసిండు. షాహిద్ అబు కూడా అన్నని రిఫర్ చేసిండు. ఇంకా ముగ్గురిది ఓ 3 మెంబర్స్ రిఫర్ చేసి 3 మెంబర్స్ అవ్వలేదు. ఇంకా అన్న డిసప్పాయింట్ అయ్యిండు. ఇంకా అంతే కాకుండా నేను సిద్దిపేట మోడల్ అని బిగ్ బాస్‌కెళ్తే నాకు ఓటింగ్‌కు దోహదపడతదని ముందు జాగ్రత్తగా అదేమంటారు సాంగ్ సిద్దిపేట మోడల్ సాంగ్ కూడా ప్రోమో చేసిన. రిలీజ్ చేశారా? అవును మేడం. ఓకే. అయితే సాయి ప్రసాద్, శ్రీకాంత్ అన్న ప్రొడ్యూసర్స్ మన క్లెమెంట్ అన్న ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్ననే పాడిండు మేడం. రాసిండు, పాడిండు. ఇంకా ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే థింక్ బిగ్, డ్రీమ్ బిగ్ అన్నట్టు బిగ్ బాస్‌లోకి వెళ్ళగానే అసలు నేనే విన్నర్ అయితా. ఈ సాంగ్ అందరి మంచిగా ఫ్లోట్ అవ్వాలి. చాలామందికి రీచ్ అవ్వాలి. నాకు ఓటింగ్‌కి దోహదపడతది అన్న ఉద్దేశ్యంతో హుటాహుటిన ఒక్క రోజులో షూట్ చేసేసినాం మేడం అది. ఓకే. ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిండు. సో, నెక్స్ట్ విన్నర్ అయితా అని వెళ్ళాలనుకున్నావా? లేకపోతే ఎట్లా? విన్నర్ అవుతామని మేడం. డామ్ షూర్. అంటే నాకు బయట మంచి ఆదరణ ఉంది. మంచి టీఆర్‌పీ వస్తది. ఓటింగ్ కూడా వస్తది. నేనే విన్నర్ అవుతా అని కూడా ఒక బలమైన నమ్మకం ఉండేది మేడం. ఓకే. సెంటిమెంట్‌గా వెళ్దాం అనుకున్నావా? లేకపోతే గేమ్ ఏదైనా కూడా ఆడతా అని వెళ్దాం అనుకున్నావా? గేము అంటే సెంటిమెంట్ అంటే గ్రౌండ్ రియాలిటీ నాది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ లాగానే ఉన్నా. కాబట్టి అక్కడ కూడా సింపతి కొంచెం వర్కౌట్ అయితది. ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వగలను. టాస్క్‌లు కూడా ఫైర్‌గా ఆడగలను. గెలవడానికి ప్రయత్నించేవాడిని టాస్క్‌లు కూడా. ఇంకా ఈ విధంగా ఓవరాల్‌గా 360 డిగ్రీస్‌లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి నేను విన్నర్ అవుతా అని ఒక నమ్మకం ఉండే నా పైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో, ఆ సెల్ఫ్ కాన్ఫిడెంట్‌నే నిన్ను బయటికి తీసుకొచ్చింది అనుకోవచ్చా? అవును. అంటే అంతే అనుకుంటా బహుశా. ఎందుకంటే జడ్జిమెంట్ అయితే అన్‌ఫెయిర్ అనిపించింది. ఇంకా నీ అదే సెల్ఫ్ కాన్ఫిడెంట్ కరెక్ట్ అనిపించిందా? కరెక్టే అనిపించింది మేడం. వాళ్ళ జడ్జ్‌మెంటే రాంగ్ అనిపించింది టు బీ హానెస్ట్. కాన్ఫిడెంట్‌గా ఉన్నావా? ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నావా? 'బిగ్ బాస్‌కెళ్ళాలి' అని. కాన్ఫిడెంటే ఉన్నా మేడం. కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటది నాకు మామూలుగా. కానీ అక్కడనైతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం చూపెట్టలేదు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఫెయిల్యూరే ఉంటదని. ఎందుకంటే ఆ మాట ఎందుకన్నా అంటే, సో, ప్రతి విషయంలో కూడా నిన్ను గెట్ ఔట్, గెట్ ఔట్
అని అంటున్నారు కదా. అవును మేడం. సో ఆ విషయంలో మేబీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే నిన్ను అందరూ ఇలా గెట్ అవుట్ అని అంటున్నారు అని నాకు అనిపించింది. నువ్వే విధంగా తీసుకుంటావు దీన్ని? నిజమే మేడం. కొన్ని సందర్భాలలో నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఎందుకంటే ఆహ్, నే నేనే తోపును, నాకంటే తోపు ఎవడు లేడు అన్నట్టు ఒక్కొక్కసారి ఫీల్ అవుతాను. మరి ఇప్పుడు నీకు అనిపించిందా నీకన్నా తోపు ఉన్న వాళ్ళు బిగ్ బాస్లో ఉన్నారని? ఆ! అంటే వాళ్ళు అది నాకన్నా తోపులు అని వాళ్ళని నేను చెప్పను. కాకపోతే వాళ్ళు ఏ పారామీటర్స్ మీద తీసుకుర్రు అసలు? అంటే వాళ్ళకి కావాల్సిందేంటి? అసలు టాస్క్‌లు అది ట్రాన్స్‌పరెంట్ అనిపించలేదు. వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ కూడా నాకు. టు బీ హానెస్ట్ చెప్తున్నా అదంటే జడ్జ్‌మెంట్ అసలు వరస్ట్ జడ్జ్‌మెంట్ అది ట్రాన్స్‌పరెంట్‌గా లేదు. వాళ్ళు అన్‌ఫెయిర్‌గా చేసిర్రనే చెప్తా ఆ విషయంలో మాత్రం. ఓకే. అగ్ని పరీక్షకి మీకు జూమ్ కాల్ ఇవన్నీ జరిగిపోయినాయి. సో, ఎళ్ళిన తర్వాత మీకు అమౌంట్ గాని, లేకపోతే ఫుడ్‌కి సంబంధించింది ఇవన్నీ ఏమన్నా చూసుకున్నారా? చూసుకుర్రు మేడం. ఇలైట్ హోటల్‌లో ఇచ్చిర్రు. 2 డేస్ షెల్టర్ ఇచ్చిర్రు. రిజెక్ట్ అవ్వగానే యాస్ సూన్ యాస్ పాసిబుల్ వెకేట్ చేయండి ఎళ్ళిపోరు. గెట్ ఔట్ అన్నారు. ఎక్కడ చూడు గెట్ ఔట్ అయితుంది. ఓకే. మరి గెట్ ఔట్ అని అన్ని సార్లు అంటున్నప్పుడు సక్సెస్‌కి ఇంకా మీరు ఫైర్‌గా సక్సెస్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే మేడం. సక్సెస్ అవ్వాలి అనంటే ఏ విధంగా ఎళ్ళాలి అనుకుంటున్నారు? అదే మేడం. ఇంకా సక్సెస్ అవ్వలేదని ఒక్కొక్కసారి నేనే డిప్రెషన్‌లోకి పోతా. ఎందుకంటే యూపీఎస్‌సికి అవుదాం, యూపీఎస్‌సి క్రాక్ చేద్దామంటే అది అవ్వలేదు. ఇంకా బిగ్ బాస్ అవ్వలేదు. మధ్యలో పొలిటికల్‌గా కూడా కంటెస్ట్ చేసిన. ఇంకా ఏది కూడా మిస్టర్ ఫెయిల్యూర్ లాగా ఉండిపోతున్నా. ఎక్కడ చూడు ఎందుకు? ఎక్కడ మీకు ఎక్కడ అనిపిస్తుంది? దీనివల్ల నేను వెనుకబడుతున్నా అని ఏ విధంగా మీకు అనిపిస్తుంది? దేనివల్ల అనిపిస్తుంది? అదే మేడం. నాకనిపిస్తుంది గెట్ ఔట్, గెట్ ఔట్ అని ప్రతి చోట ఎదురైతుందంటే, నాకు తెలిసి నేను స్ట్రాటజీ, నేను వ్యూహాత్మకంగా అప్రోచ్ అయ్యే విధానం కొంచెం ఎక్కడనైనా లూప్ హోల్స్ ఉన్నాయేమో మరి కొంచెం కరెక్షన్ చేసుకొని స్ట్రాటజీ మార్చాలి అని సెల్ఫ్ రియలైజేషన్ అయినా మేడం. సెల్ఫ్ రియలైజేషన్ అయ్యావా? అయినా మేడం. ఓకే. మరి ఇప్పుడు 'బిగ్ బాస్' లోపలికి అగ్ని పరీక్షకి ఒక 2 డేస్ అక్కడ ఉన్నారు. అక్కడ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మీతో? ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. మరీ ముఖ్యంగా నాకైతే శ్రీజ కొంచెం నా మనసుకు దగ్గరైంది. ఎట్లా అంటే తను గ్రూప్ డిస్కషన్ అప్పుడు మేము లంచ్ లంచ్ చేసేటప్పుడు తనతో మాట్లాడినా. ఇంకా గ్రూప్‌లో కూడా 10 మెంబర్స్‌ని గ్రూప్‌గా చేసినప్పుడు తను కూడా నా గ్రూపే. ఇంకా సో దట్ వి హాడ్ నైస్ కన్వర్జేషన్స్ అండ్ ఇంకా అదే మాట్లాడిన సందర్భాలే నేను తనకు ప్రపోజ్ చేసే విధంగా చేసినాయి. ఇంకా ది బెస్ట్ నైస్ హ్యూమన్ బీయింగ్ తను. అంటే ఫైర్ బ్రాండ్. ఓకే. శ్రీజ మరి ఇప్పుడు 'బిగ్ బాస్'కెళ్ళింది. ఎలా అనిపిస్తుంది? నైస్ మేడం. మై లవ్ అండ్ మై సపోర్ట్ ఈస్ ఆల్వేస్ విత్ దట్ గర్ల్. ఓకే. లవ్ చేస్తున్నావా శ్రీజని? ఆ! చేస్తు చేస్తున్నా గానీ తను తేలికగా తీసుకుంది. లైట్ తీసుకుందా నిన్ను? గెట్ ఔట్ అన్నదా? అవును మేడం. ఎక్కడ చూడు గెట్ ఔట్. గెట్ ఔట్ అనే పదం వెంటాడుతుంది మేడం. మరి యాక్సెప్ట్ చేస్తదంటావా 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చాక? చే చేయదనుకుంటా. ఇప్పుడే తేలికగా తీసుకుంది. చేయదనుకుంటా మేడం. అంతేనా? చేస్తే కానీ ఎక్కడ చూడు గెట్ ఔట్ అంటుర్రు. కనీసం మీరన్నా కమ్మిన్ అంటారేమో అని. అందరు గెట్ ఔటే అంటారు నిన్ను. సో 'బిగ్ బాస్'లో శ్రీజ గురించి పక్కన పెడితే శ్రీజ 'బిగ్ బాస్'కి పోయింది. సో నీ సపోర్ట్ శ్రీజకని చెప్పేసినావు. సో ఇంకా మిగతా వాళ్ళు చాలామంది రిజెక్ట్ అయ్యారు. సో వాళ్ళ విషయంలో గూడా జడ్జెస్ తప్పే అంటావా? లేకపోతే కంటెస్టెంట్స్ తప్పే అంటావా? అంటే కొందరి విషయంలో అట్లా జరిగింది. కొందరి విషయంలో ఇట్లా జరిగింది. కానీ ఆ పర్సనాలిటీస్ ఎవరి విషయంలో ఎలా జరిగిందని నేను చెప్పలేను గానీ, కొంచెం మట్టుకైతే కొందరి విషయంలోనైతే వరస్ట్ జడ్జ్‌మెంట్. కొందరి విషయంలో వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుర్రేమో బహుశా. ఆహ్, కానీ ఇంకో విషయం ఏందంటే, కల్కి గారు నన్ను చాలా మోటివేట్ చేసేవాళ్ళు. నన్ను అంటే ది వెరీ ఫస్ట్ డే కలిసాక సిద్దిపేట మోడల్ నువ్వు మంచిగా మాట్లాడు. నువ్వు ఏదైతే గ్రౌండ్ రియాలిటీ నువ్వు ఎలాంటి స్థితిగతి నుంచి వచ్చావో అది మాట్లాడి బాగా మాట్లాడి నన్ను చాలా బూస్ట్ చేసింది. చాలా బాగా మాట్లాడింది. తనది అవుతది అనుకున్నా యాక్చువల్‌గా. ఇంకా తను కూడా అవ్వలేదు. కొందరి విషయంలో మాత్రం వరస్ట్ చాలా వరస్ట్ ఉంది జడ్జ్‌మెంట్. అన్‌ఫెయిర్ ఉంది ఆబ్వియస్‌లీ. అన్‌ఫెయిర్ ఉంది. సో 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో గూడా దాదాపుగా చాలామంది 'బిగ్ బాస్' అంటే స్క్రిప్టెడ్ అంటారు. కొందరేమో రియాలిటీ అంటారు. రియాలిటీ 'బిగ్ బాస్' షో అని కూడా చాలామందికి తెలుసు. సో మరి నీకు తెలిసినంత వరకు అక్కడ స్క్రిప్టెడా? లేకపోతే రియాలిటీయా? ఏమో మరి 15 మెంబర్స్ ఉంటే బహుశా నాకు తెలిసేది కావచ్చు. ఎందుకంటే వాళ్ళకు బిగ్ బాస్‌కి వెళ్ళకముందే ఒక ట్రయల్ బిగ్ బాస్ లాగా ఆడించారు కదా మేడం టాస్క్‌లు పెట్టి. ఇంకా నేను టాప్ 44 నీకు తెలిసినంత వరకు, నీకు చూసినంత వరకు నీకేమనిపించింది? నాకు ఈ సెలక్షన్ ప్రాసెస్ చూస్తుంటే అంత గజిబిజి అనిపించింది కాబట్టి వాళ్ళకి నచ్చినోళ్ళనే తీసుకుర్రేమో బహుశా. మోస్ట్ ప్రాబబ్లీ స్క్రిప్టెడ్ ఏమో అని అనుమానాలకు తావిస్తుంది. స్క్రిప్టెడ్ అనే అనిపించింది. ఓకే. నీ లైఫ్‌లా సో ఇన్ని అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి.
ప్రతి విషయంలో బ్యాకే అవుతున్నావు కానీ ఫ్రంట్ అవ్వట్లేదు నువ్వు. సో నీ లైఫ్‌లో బాగా నిన్ను బాధ కలిగించిన సందర్భం ఏమన్నా ఉందా? అదే ఇంకా ప్రైవసీ ఎక్కువ అవ్వలేదు అని అమ్మ నాన్నలు బాధపడుతుంటారు. వాళ్ళ బాధనే నన్ను చాలా కృంగదీస్తది. హ్యూజ్ డిసప్పాయింట్‌మెంట్ అది. ఎందుకంటే ఇంకా ప్రైవసీ ఎక్కడ అవ్వలే. అసలు వీడియోలతోని ఏమొస్తుందిరా? ఏదైనా పని చూసుకొని బతుకురా, పని చూసుకొని ఉండు. పిల్లని చూసి పెళ్లి చేస్తాం. ఈ వీడియోలతోని ఏం రాదు అసలు అని వాళ్ళు తిడుతూ ఉంటారు. ఇంకా నాన్నగారికైతే అసలు వీడియోలు నచ్చదు. ఓకే. సో వాళ్ళకి నచ్చదు. అయినా గూడా మీరు వీడియోస్ చేస్తున్నారు. సో మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు మీ పేరెంట్స్‌కి? వీడియోల ద్వారా కూడా మంచిగా యూట్యూబ్ మీద ఫోకస్ చేస్తే బాగానే ఉంటుంది రెవెన్యూ. అయితే నా దగ్గర ఎక్విప్‌మెంట్స్ గిట్ల ఏం లేవు. ఇంకా ఈ ముందు మంచిగా ఎక్విప్‌మెంట్స్ తీసుకొని మంచిగా వీడియోస్ చేస్తూ ముందుకెళ్ళాలనుకుంటున్నాను మేడం. ఓకే. నీకు బాగా సంతోషం ఇచ్చిన సందర్భం ఏంటి? నీ లైఫ్‌లో? యాహ్! ఐ విల్ చెరిష్ ఫరెవర్ ద మూమెంట్ వేర్ అంటే కమర్షియల్ దగ్గర వెన్ ఐ వాస్ వర్క్డ్ దేర్. చాలామంది వచ్చి ఫోటోలు దిగడము, ఎక్కడ లేని ప సుదూర ప్రాంతాలు మా వాళ్ళు యూకేలో ఉన్నారు, యూఎస్‌లో ఉన్నారు, నిన్ను గుర్తు చేస్తుర్రు అని ఇట్లా చాలామంది వాళ్ళ టెస్టిమనీ ఫీడ్‌బ్యాక్ చెప్తుంటే అనిపించేది. చాలా హ్యాపీ అనిపించేది. ఇంకా మరిన్ని మంచి మంచి కంటెంట్‌తో కూడిన వీడియోలు చేస్తూ, ఎంటర్‌టైన్ చేస్తూ చాలామంది ఆదర అభిమానాలు పొందాలి అని అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఓకే. సో ఇప్పటివరకు చాలా డైలాగ్స్ చెప్పావు నువ్వు సిద్దిపేట అంటే నీ ఇన్‌స్టాగ్రామ్‌లో. హ్మ్. నీకు ఫేమస్ తీసుకొచ్చింది ఒక డైలాగ్ ఏంటంటే సిద్దిపేట మోడల్ అని. అవును. సో ఇంకొకటి అంటే ఇంకా ఏ వీడియో నిన్ను బాగా రీచ్ తీసుకొచ్చింది నీ వీడియోస్‌కి? రీచ్ అంటే అప్పుడు నేను ఊచకోతకు వచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పుడు. ఇంకా అప్పుడు డైలాగ్స్ అన్నీ వరుసగా వెళ్ళిపోయినాయి. ఒకటి ఏందంటే బ్యాడ్ కామెంట్స్ గురించి చేశాను. అది మన 'బిగ్ బాస్' హౌస్‌లో అగ్ని పరీక్షలో కూడా చెప్పిన. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేవని. కానీ వాళ్ళు నన్ను ఆపేశారు. ఆ డైలాగ్ మళ్ళీ ఒకసారి అక్కడ అరచేతిని ఆ డైలాగ్ చెప్తే గెట్ ఔట్ అన్నారు. ఇప్పుడు మీరు కూడా డైలాగ్ చెప్పగానే గెట్ ఔట్ చెప్తే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేవు. బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్‌ని ఆపలేవు. సిద్దిపేట మోడల్ అంటారా బాబు. ఓకే. బ్యాడ్ కామెంట్స్ పెట్టేసినా గూడా నువ్వు ఆగవని నువ్వు డైరెక్ట్‌గా చెప్పేస్తున్నావు. అవును. ఓకే. సో రాగానే నేను చూసింది అబ్జర్వ్ చేసింది ఏంది అనంటే నీ టీ షర్ట్. మేడం. నువ్వే అట్లా సిద్దిపేటోళ్ళు అంటార్రా బాబు. మేడం. ఓకే. పైన నీ ఫోటో. ఇట్లా సిగ్నేచర్. ఓకే. అది నీ సిగ్నేచర్ మూమెంటా? ఓకే. అది నువ్వే డిజైన్ చేసుకున్నావా? లేకపోతే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా నీకు? గిఫ్ట్ ఇచ్చారు. అంటే అభిమానంతో తీసుకొచ్చి ఇచ్చారు కొందరు బ్రదర్స్. ఎక్కడంటే కొమ్మచేరుకు వచ్చినప్పుడు గోదావరి కని నుండి తీసుకొచ్చారు. ఓకే. అంటే దీంతో పాటు నీకేమన్నా ఇంకా నీ ఫ్యాన్స్ గాని, చాలామంది నిన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా గిఫ్ట్స్ ఇంకేమన్నా ఇచ్చారా? ఆ ఫోటోస్ ఇచ్చారు. ఇట్లా ఫోటోస్ పెన్సిల్ ఆర్ట్ గానీ, ఇంకా 2, 3 ఫోటోస్ ఇచ్చారు. డిఫరెంట్ డిఫరెంట్ ఫోటో స్టిల్స్. ఫోటో ఓకే. ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చారు. ఇచ్చారు. ఫ్రేమ్స్ ఇచ్చారు. ఓకే. ఓకే. సో అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యావా? హ్యాపీగా ఫీల్ అయినా మేడం. ఎందుకంటే చాలామంది వాళ్ళ ప్రేమ ఆప్యాయతతోని ఆదరించడము, ఎక్కడ సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు గూడా భుజం తట్టి ఆప్యాయంగా మాట్లాడడం చాలా హ్యాపీ అనిపిస్తదది. ఓకే. సో ఇప్పుడు 'బిగ్ బాస్'కి ఒక 6 పోయిండ్రు. మీకు తెలుసా ఎవరెవరెళ్లారో? తెలుసు మేడం. ఓకే. సో వాళ్ళకి కరెక్ట్ అనిపిచ్చిందా? ఇప్పుడు 'బిగ్ బాస్'కెళ్ళిన వాళ్ళు కరెక్ట్ 'బిగ్ బాస్'కి సెట్ అవుతారు. ఏదైనా గూడా ఆడగలుగుతారు. ఏ టాస్క్ ఇచ్చినా పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారు అని అనిపిచ్చిందా? లేకపోతే ఇంకెవరైనా బయట ఎవరినైతే సెలెక్ట్ చేయలేదో ఇంకా వాళ్ళలో ఇంకెవరినైనా వీళ్ళని తీసుకుంటే బావుండు అని అనిపిచ్చిందా? అట్లేం లేదు మేడం. శ్రీజ బానే ఫైర్‌గా ఆడుతుంది కాబట్టి ఓకే. టాస్క్‌లు కూడా ఆడగలదు. ఇంకా 'మాస్క్ మ్యాన్' మాస్క్ మ్యాన్ ఓకే. పర్సనాలిటీ ఆర్గ్యుమెంట్ ఫైర్‌గా మాట్లాడగలరు. మాస్క్ మ్యాన్ ది బెస్ట్. బెస్టా? 'డెమాన్ పవన్', డిమన్ పవన్ ఐ డోంట్ జడ్జ్ మేడం. ఐ డోంట్ కామెంట్. ఇంకా 'కళ్యాణ్' కళ్యాణ్ కూడా ఓకే. ఐ డోంట్ కామెంట్. ఇంకా వచ్చి ఎందుకు వాళ్ళతో అంత ర్యాపో లేదా మీకు? ర్యాపో లేదు. మేము ఎక్కువ మాట్లాడుకోలేదు. ఇంకా వాళ్ళ గురించి నాకు తెలియదు గానీ. కాకపోతే ఇంకా 'ప్రియా', ప్రియా ఓకే. మా గ్రూపే. సూపర్ టాలెంటెడ్. ఇంకా ఇతను ఉన్నాడు కదా మేడం. 'మనీష్' మనీష్ మైండ్ గేమ్ ఆడతాడు. క్లెవర్‌గా. క్లేవర్‌గా ఆడు. హ్మ్. ఓకే. ఇంకెవరుంటే ఇప్పుడు బయట ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో, ఎవరుంటే బావుండు అనిపిచ్చింది? నేనుంటే బాగుండు. మీరు గాకుండా అగ్ని పరీక్షలో ఎవరైతే కల్కి 15 డేస్ ఉండి ఆడారో, కల్కి గారు. కల్కి గారు ఉంటే బావుండు అనిపిచ్చింది. ఎందుకు కల్కి ఉంటే బావుండు అనిపిచ్చింది? తన గ్రౌండ్ రియాలిటీ చెప్పింది. తన పరిస్థితులు ఎమోషనల్‌గా క్యారీ ఫార్వర్డ్ చేసింది. సింపతి వర్కౌట్ అయ్యేది. ఇంకా అంతేకాకుండా టాస్క్‌లు కూడా బాగా ఆడగలేదు. కాబట్టి తనది అవుతే అవుద్దేమో అనుకున్నా. బట్ అవ్వలేదు. ఓకే. మీరు 'బిగ్ బాస్'కెళ్తే ఏ విధంగా ఆడదాము? ఏ విధంగా స్ట్రాటజీతో ఆడదాము అని అనుకున్నావు? నేను ఆ స్ట్రాటజీ అయితే ఇప్పుడు చెప్పాను. ఎగ్జామినేషన్ హాల్‌లకు
పేపర్లు వచ్చేంత వరకు ఎంత టాప్ సీక్రెటో నేను అది అందులోకి వెళ్తేనే నా ఎక్స్పోజర్ కానీ నా ఎంటర్టైన్మెంట్ కానీ యూనిక్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూనిక్ అంటే ఏ విధంగా ఉంటది? కొంచెం ఒక ఎగ్జాంపుల్ చెప్తావా? ఇప్పుడు నా స్క్రీన్ ప్రెజెన్స్ నాతో అంటే నా వీడియోస్ చూసి మామూలుగా అందరూ ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఆహ్, హ్మ్, ఇలా ఈ విధంగా అందరూ ఆదరించే విధంగా అంటే టాస్క్‌లు ఆడడంలోనైనా, వాళ్ళని ఎంటర్‌టైన్ చేయడానికి డైలాగ్స్ చెప్పే విషయంలోనైనా, ఇంకా ఎండ్ ఆఫ్ ద డే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తా మేడం. టాస్క్‌లు బాగా ఆడతా, ఇచ్చి పడేస్తా. సిద్దిపేట మోడల్ అంటే ఇగ అదిరిపోద్ది. ఓకే. మరి ఇప్పటివరకి అయింది, అయిపోయింది. సో, నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఏ విధంగా ఎళ్ళాలనుకుంటున్నావు? ఏం జేసి వెళ్దాం అనుకుంటున్నావు ముందుకి? అదే మేడం ఇప్పుడు క్రాస్ రోడ్స్‌లో ఉంటే ఇటెళ్ళాలా, అటెళ్ళాలా, ఇటెళ్ళాలా అన్నట్టు 4 రోడ్లు తిరుగుతావా? లేకపోతే ఒకటే రోడ్డు పైన పోతావా? క్వెషన్ మార్క్ లాగానే ఉంది అది. హానెస్ట్‌గా చెప్పాలంటే. ఎందుకంటే నాట్ యెట్ కన్ఫర్మ్డ్ వాట్ టు డూ అనేది. అంటే బిగ్ బాస్ అయితే ప్రయత్నించిన. ఇంకా అది అవ్వలేదని డిప్రెషన్‌లో కూరుకుపోవద్దు గానీ ఇంకా కొంచెం మిస్టర్ కన్‌ఫ్యూజన్, మిస్టర్ ఫెయిల్యూర్ లాగా ఉంది. ఓకే. సో, ఫెయిల్యూర్‌గా ఉండిపోతావా? లేకపోతే సక్సెస్ తీసుకొచ్చుకుంటావా నీ లైఫ్‌లో? అదే సక్సెస్ తెచ్చుకోవాలి మేడం. సక్సెస్ తెచ్చుకొని ఏ విధంగా? అంటే సక్సెస్ తెచ్చుకోవాలి అంటే మనం ఏదో ఒకటి కష్టపడాలి. సో, ఇప్పటివరకు అయింది, అయిపోయింది. సో, ఇప్పుడు వెళ్ళవు, గెట్ ఔట్ అన్నారు. సో, అదంతా నీకు తెలుసు, క్లారిటీగా ఉన్నావు. సో, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? సో, ఇంటర్వ్యూస్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి నీవి ఆల్రెడీ. అవును మేడం. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు మేడం. బుద్ధిగా ఏదో ఒక పని చూసుకొని అమ్మ నాన్నని హ్యాపీగా చూసుకోవాలి. సో, వీడియోస్? వీడియోస్ చేసుకోవాలి. టైం ఉన్నప్పుడల్లా ఫ్లెక్సిబుల్ టైంని బట్టి ఎప్పుడైనా వీలుని బట్టి చేసుకోవాలి. కాకపోతే వీడియోలే ఫుల్ ఫ్లెడ్జ్‌గా చేద్దామంటే మనము ఇంట్లో అమ్మ నాన్నలు కూడా హ్యాపీగా లేరు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక బాధ్యతాయుతమైన కొడుకులాగా మెదలాలి కాబట్టి నేను ఇంకా జాబ్ చేసుకుంటూ అమ్మ నాన్నని హ్యాపీగా చూసుకుంటా. ఓకే. మీ అక్క, మీ చెల్లి అంటే సెటిల్ ఫ్యామిలీయా వాళ్ళు? నాట్ వెల్ సెటిల్డ్, నాట్ దట్ మచ్ వెల్ సెటిల్డ్. ఓకే. మిడిల్ క్లాస్. ఓకే. మిడిల్ క్లాస్. సో, ఇప్పుడు నువ్వు మరి రిచ్ అవ్వాలి అనంటే నువ్వు కష్టపడాలి గదా! అవును మేడం. అందుకే ఇగ కష్టపడడం స్టార్ట్ చేస్తా మేడం. స్టార్ట్ చేస్తావా వెళ్ళగానే? అవును మేడం. చేస్తా. ఫిక్సా? ఎందుకంటే సక్సెస్ అయినంక సక్సెస్ అవ్వాలని కోరుకుంటా. సక్సెస్ వస్తే ఆటోమేటిక్‌గా నీకొస్తది అన్నీ. వస్తాయి మేడం. అప్పుడు మళ్ళీ ఒక అదిరిపోయే ఇంటర్వ్యూ చేద్దాం మేడం. అంతేనా? సో, మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చే అవకాశాలు సిద్దిపేట మోడల్‌కున్నాయా? మన ఇంటర్వ్యూ ద్వారా రావాలని కోరుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఛాన్సెస్ అయితే ఏమో రావాలని అనుకుంటున్నావు. నా నా ఆశ నీ మైండ్‌కి ఏమనిపిస్తుంది, వస్తదా? రాదా? ఫిక్స్‌గా చెప్పేసేయి. వస్తదనుకుంటున్నా. ఆశలు సజీవంగా ఉన్నాయి. మీరనుకోవచ్చు వీడికి వీడు ఇంకా మూర్ఖత్వమే, బహుశా ఇంకా ఏముంది, దూకుడు సినిమాలో కదా లాస్ట్‌కు ఎవరు రియల్ పోలీస్ కాదురా అంటే కళ్ళ కింద క్యారీ బ్యాగులేసుకొని వాడు రియల్ పోలీస్ కాదురా అంటే, అవును రియల్ పోలీస్ కాదా అని అట్లా ట్విస్ట్ ఉంటది. ఆ విధంగా మీరు కూడా మీరు మనసులో అనుకోవచ్చు బహుశా వీనికి ఇంకా ఆశలు సజీవంగా ఉన్నాయంటే వీని మూర్ఖత్వమే అని మీరు అనుకోవచ్చు గానీ, కాకపోతే ఎందుకో ఏమో ఏదో మూలాన ఆశలు సజీవంగా ఉన్నాయి. వైల్డ్ కార్డ్ వస్తే రావాలని కోరుకుంటున్నా. ఓకే. ఆశలుండాలి. అతికి ఆశలుండొద్దంటారు గదా! అవును మేడం. నీకు ఆశలున్నాయా? అతికి ఆశలున్నాయా? అతికాశాలే ఉన్నాయి మేడం అనుకుంటా. ఎందుకంటే డ్రీమ్ బిగ్, థింక్ బిగ్ అన్నట్టు కొంచెం ఓకే. అంటే చాలా మంది గూడా అంతవరకు ఆడి ఎళ్ళిపోయి రివర్స్‌కి ఎళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు. ఓకేనా? సో, ఎందుకు నీకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటున్నావు చెప్పు? అదే మీరన్నది అర్థమైంది మేడం. 9 మెంబర్స్ ఉన్నవాళ్ళు 9 ఇప్పుడు మెంబర్స్ స్టేజ్ వరకెళ్ళి 15 డేస్ ఆడి అగ్ని 9 పరీక్షలు మెంబర్స్ ప్రతి ఒక్కటి గూడా రిజెక్ట్ అయిన ఉన్న వాళ్ళు. వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు నిన్ననే జరిగిపోయింది. సో, ఎళ్ళిపోయారు. సో, వాళ్ళని వదిలిపెట్టి నీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎందుకు ఇయ్యాలనుకుంటున్నావు? నా వల్ల వాళ్ళకి టీఆర్పీ కావాలి అనుకుంటా. నేనే ఒక టీఆర్పీ లాగా పనిచేస్తా. నాకు మంచి ఆదరణ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ నాకైతే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో చూసే వ్యూవర్స్ అందరూ గూడా నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నా ప్రయాణం అంతట్లో ఉండాలి. అంటే వేరే వాళ్ళ వల్ల టీఆర్పీ రాదా? ఓన్లీ సిద్దిపేట మోడల్ వల్లనే టీఆర్పీ ఎందుకొస్తది? వేరే వాళ్ళతో ఇప్పుడు అందరూ అడగొచ్చు. సో, హ్మ్. ఇంతవరకు ఆడినోళ్ళకి రాని వైల్డ్ కార్డ్ టీఆర్పీ, సిద్దిపేట మోడల్‌కి రిజెక్ట్ అయిండు, టీఆర్పీ వస్తది అని ఎందుకంటారు? అని ఒక క్వెషన్ ఉంటది. సో, దానికి నువ్వేం చెప్తావు? ఎందుకంటే నాకు మిగతా వాళ్ళతో కంపారిజన్ లేదు. ఎందుకంటే నాది యూనిక్‌గా మోడల్ అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే మంచిగా ఎంటర్‌టైన్ చేస్తా. వాళ్ళతో అసలు నో కంపారిజన్ మేడం. ఎందుకంటే కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటది. నా స్ట్రాటజీ వేరే ఉంటది. ఇంకా మీరు చూస్తారు నాకు అవకాశం వస్తే మాత్రం వైల్డ్ కార్డ్‌లో వెళ్ళి విన్నర్ అయినోళ్ళైతే ఎవరు లేరు తెలుగులో. హిందీలో ఎలివేష్ యాదవ్ అయిండు. ఆ విధంగా గెలవడానికి కూడా ట్రై చేస్తా నేను. ఓకే. సో, ఇప్పటివరకి సో, టైం వేస్ట్ చేసుకున్నావు.
సో ఇప్పటికైనా కూడా సో నువ్వు థ్యాంక్ లైఫ్లో యూ. సక్సెస్ అవ్వాలి, మీ అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వైల్డ్ కార్డ్ వస్తే నీకు అదృష్టమే. సో మేము కూడా రావాలనే కోరుకుంటాము. సో వైల్డ్ కార్డ్ వచ్చినా కూడా ఒకవేళ వస్తే నీది నువ్వు ప్రూవ్ చేసుకో, మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము, నీ లైఫ్లో సెట్ అవ్వు, నువ్వు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిద్దిపేట మోడల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలి. సో చూసాం కదా, సిద్దిపేట మోడల్ ఇంటర్వ్యూ అయితే త్వరలో వస్తుంది. సో మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ రచన.